ఏమైంది సీను? ఒక భూమికి 2 రిజిస్ట్రేషన్ జరిగినట్టు బావకు 2 మ్యారేజ్లు జరిగినాయి. గుడిలో ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు. మా ఆయనకి ఒంట్లో బాలేదని హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. అర్జున్ ఒంట్లో బాలేక నోట్లో థర్మామీటర్ పెట్టుకుని ఇంట్లో పడుకొని ఉంటే నా గురించి ఇంత బ్యాడ్గా చెప్పడం ధర్మం కాదు సీను. మరి గుడిలోనా? మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని నీకు తెలీదా సీను? మనిషిని పోలిన మనుషులుంటారు, ఇలాంటి కటౌట్ పోలిన కటౌట్ ఇంకోటి ఉండదు. నిలువేణి, అన్నికి జ్వరంగా ఉందటగా? అవును. ఎలా ఉంది? జ్వరంగానే ఉందమ్మా. నోట్లో థర్మామీటర్ కూడా పెట్టుకున్నాడు. చలే బావ సెకండ్ వైఫ్ ఇదే. ఏ సీను, సెకండ్ వైఫ్ కాదు, ఈ అమ్మాయి ఇంటి ఓనర్ సెకండ్ కొడుకు వైఫ్. ఓసిన పిచ్చి చెల్లి, కిందింట్లో ఉన్న 2వ కొడుకు ఎవడో తెలుసా? అన్నయ్య లాంటి పట్టుకుని ఆయన అంటావురా? గుడిలో ఆయన ఇంట్లో అన్నయ్య అంటావా? అంటే గుడి వెనకన్నా సామి ఏమండి, ఈ బ్లాక్ బెర్రీ గాడు అన్నయ్యకి నాకు కుచ్చుకుచ్చు హోతా హై అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఓ ఈవిడ హస్బెండ్ మీరు? అవును. రైట్ టైంకి వచ్చారండి. మీ ఆవిడ మా బావతో తిరుగుతుంది. థ్యాంక్ యూ. నా చెల్లెల గురించి అక్రమంగా మాట్లాడతారా? అక్రమంగా కాదు, మీరెవరు సక్రమంగా లేరు. ఇనాఫ్ సీను, వీళ్ళందరికీ సారీ చెప్పలేదు. నీ గురించి అన్నయ్యకి చెప్తాను. నువ్వు అన్నయ్య చెప్పడం కాదు, నేనే అన్నయ్య చెప్తా. ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరెవరితో కాపురం చేస్తారో అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది ఇక్కడ. పిచ్చి బాబాయ్ పెద్ద ప్రాబ్లంలో పడిపోయావురా. వాను గాని ఇప్పుడు ఆపకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. నువ్వేం టెన్షన్ పడక మచ్చా. ఆడేదో అలా కన్ఫ్యూజ్ చేసి పంజాగుట్ట స్టేషన్కి తీసుకెళ్లి మా నాన్న చేత వారం లోపల ఏం చేస్తానో వదిలిపోద్దా. వీడు గజగాడి మనిషి. వీడి మీద టెర్రరిస్ట్ కేసు, నిర్భయ కేసు, ఏదో కేసు వేసి అరెస్ట్ చేసి. అరెస్టా? మా గజనేడి? వామ్మో, ఇది మ్యాపా? పట్టుకోరా, పట్టుకో.